ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత బల్లికురువ మండలంలో ఇంటింటికి ప్రచారం, కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలు, హామీల అమలు గురించి ప్రజలకు వివరించారు. ఆ తర్వాత లబ్ధిదారులకు 16 తోపుడు బండ్లు, 8 ట్రై స్కూటీస్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు, ఎక్కడ ఇవ్వనంత డబ్బు ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, ఇందాక నేను ఒక అడిగితే మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3 పడిందని చెప్పింది అనమాట. ఒకరి ఇంట్లో 2 ఉంటే 2 పడింది అంటారు, ఒకరింట్లో ఒక పిల్లలు చదువుతుంటే వాళ్ళకి పడింది అంటారు. దాదాపు గత ప్రభుత్వం 42 లక్షలు 43 లక్షల మందికి ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఇవ్వటం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు, ఎక్కడ ఇవ్వనంత డబ్బు ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, ఇందాక నేను ఒక అడిగితే మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 3 పడిందని చెప్పింది అనమాట. ఒకరి ఇంట్లో 2 ఉంటే 2 పడింది అంటారు, ఒకరింట్లో ఒక పిల్లలు చదువుతుంటే వాళ్ళకి పడింది అంటారు. దాదాపు గత ప్రభుత్వం 42 లక్షలు 43 లక్షల మందికి ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఇవ్వటం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాల్